అన్నా మనమంతా తప్పించుకునే విషయం ఎలాగో కొండారెడ్డికి తెలిసింది సూర్య. చిన్నపిల్లలందరినీ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాకు వీలైనంత వరకు కాపాడను సూర్య. కనిపెట్టేశారు. ఈ దారుణం నాతోనే అంతమైపోని మన వాళ్ళు ఎలాగైనా కాపాడు సూర్య. ఈ మట్టిలో పోయే చివరి ప్రాణం నాదే. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ సత్యా నరకరా సూర్య. నీ అబ్బా రే, నీ బాబుని కదా వెతుకుంటూ వచ్చావు. నరకరా. కొండారెడ్డి ఏరియాకి వచ్చి నా వాడు కడప రాజాని చంపుతావా? ఇప్పుడు చంపరా. వీడే కదా వస్తాడన్నా. నీ కళ్ళ ముందే వీణ్ణి చంపి లాక్కుని వెళ్ళి నా కోచా కాళ్ళ మీద పడేస్తాను రా. ఒరే సూర్య, నా గురించి పట్టించుకోకు. మన వాళ్ళందరినీ కాపాడాలి. వేసేవాణ్ణి లేపే. సూర్య, నా కొడుకు సూర్య. జై సూర్య. ఒరేయ్ కొండారెడ్డి, నువ్వు నన్ను చంపలేవురా. నా కొడుకు నిన్ను చంపుతాడు. నువ్వు మగాడవైతే వాడితో పోటీపడు.
ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నాడా? నన్ను మగాడినా అని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచ అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. చెప్పినట్టుగానే ఇక్కడికొచ్చి మా వాళ్ళందరినీ చితకబాది నీ బాబుని కాపాడావు కదూ. ఒక్కడు కడప చాటి వెళ్ళాడు. వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను, ముట్టగా వేశాను. నెక్స్ట్ సూర్య, నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను. నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు. ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను. తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు. ఎలా ఉంది? నక్సలైట్లు అంటే ఎంక్వైరీలు ఉండవు, డైరెక్ట్ గా ఎన్కౌంటరే. ఇదిగో మావాడే ఫోన్. ఇన్స్పెక్టర్, షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్. ఎవడో ఏం చెప్పినా వినొద్దు, అందరినీ లేపేసాయి. ఓకే సార్. ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా? వినరా? జై కోచా, మా నాన్నరా, మా వాళ్ళురా. రే వద్దని చెప్పరా. హలో రే వద్దని చెప్పరా. హలో హలో హలో. అని ఏడ్చి మొత్తుకొని జన్మమెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా? అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా, మీ వాళ్ళు. కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా. నువ్విలాంటి ఎదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా. ఏదో పొడిచాను నొక్కేశాను అన్నావు, నేను అన్ని మార్చి నొక్కేశాను. బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎక్కడికై పారిపోతున్నారు? మమ్మల్ని వదిలేసి పారిపోతున్నారేంటి? అయ్యో పోలీసులు! వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. విను, సార్, పెళ్లికొచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి పారిపోతున్నారు. నువ్వెవర్రా? సార్, నేనే సార్, కొండారెడ్డి తమ్ముడిని. కోచ బామర్ద్రయ్యా నేను. నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చింది. బాబుర్ది బాబుర్ది ఎన్కౌంటర్ లో వేసామని చెప్పాడు రా. అది రక్తాన్ని మాత్రమే చూసింది, ఇది మా చెమటతో తడిసింది. దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా? ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా, నరకు. రారా దట్టమ్మ, నా బాబుడిని చంపావు కదా, వీళ్ళని కాల్చిపారాయి, చంపేయి, కాల్చిపారాయి. వీళ్ళంతా నీ పోలీసులు కాదురా, నిజమైన పోలీసులు. తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేనెన్ని పనులు చేయాలి? నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్. ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను. అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. ఓకే, సార్, ఇతనే జయసూరి.
అయినో మనం ఈ ఆపరేషన్ లోకి దిగినా ఇలాగే జరుగుండేది. యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా. అంతా ఎంక్వైరీలో చూసుకుందాం. మీ పని మీరు కానివ్వండి. అన్నయ్య దేవి నువ్వు వెళ్ళమ్మా. మీ అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం. మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు. గ్రేట్ జాబ్. ఐ రియలీ అప్రిషియేట్. కమ్ ఆన్ బాయ్స్, సర్చ్ ద ప్లేస్. మీ తమ్ముడిని కుట్టింది విషపు తేనెటీగలు. విషం ఒళ్ళంతా పాకింది. నరాలు చాలా వీక్ అయ్యాయి. దీనికి ఒకే ఒక మందు, ఈ అరటి దూట రసం. దీన్ని 40 రోజులు రాస్తే నయం అవుతుంది. ఇలాగే కదా గుద్దింది. కరెక్ట్. ఏ డాక్టర్ సార్, అది యాక్సిడెంట్ కాదు, ఒక్కడు కొట్టాడు. ఒక్కడు ఇంత పవర్ఫుల్ గా కొట్టాడా? అంతకంటే పవర్ఫుల్ గా కొట్టగలరా? నీ మొగుడిని కొట్టాడే వాడెక్కడే? ఆ సింహాచలం కొడుకు ఎక్కడ? చావండి, ఎందుకు అడుగుతావు? నేను చెప్తాను. ఏమిటే మళ్ళీ వెంకటేశుడా? గోయిందా 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 నా రూమ్ కి వెళ్ళు, చీరుంటుంది, అది కట్టుకునిరా, అప్పుడు చెప్తాను. ఏ ఏంటి కడపే నాది అంటావు? ఒక్కడిని పట్టుకునే చావలేదా నీకు? పో, వెతుకు, కనిపెట్టు, అప్పుడు తెలుస్తుంది అతనెవ్వరు. కోచా 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 ఎవడు? ఏమంటాడ్రా? లారీ తీసుకొచ్చి అందులో వేసుకెళ్ళమంటున్నారు సార్. వారిలో ల్యాప్టాప్. 10 నిమిషాలు పార్ట్నర్, 10 నిమిషాలు అలాగే ఉండు. రేయ్, పార్ట్నర్ని వెబ్ కెమెరా దగ్గర తీసుకెళ్ళు. అలాగే అలాగే. వాడిని లేపేసి వచ్చి మీ సంగతి చూస్తానే. రేయ్, బండి తీరా, వాళ్ళని రూమ్ లో పెట్టి తాళమేరా. రండి, ఇవన్నీ తీసుకొని పదండ్రా, పదండి. కరెక్ట్ గా వాగుతా ఉండు. పార్ట్నర్, ఈ వాళ్ళ వాడు చావాలి. రేయ్, ఇక్కడ రారా. వీడా సింహాచలం కొడుకు, వీడా? చెప్పు పార్ట్నర్, వీడా? రేయ్, పోరా. వీడా 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 పార్ట్నర్, కమాన్ చెప్పు పార్ట్నర్. ఏయ్! వీడా అటు చూడరా. వీడా వీడేనా? ఏయ్! ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వీడా వీడా పార్ట్నర్ చెప్పు. సరిగ్గా చూసి చెప్పు పార్ట్నర్. వీడా వీడా పార్ట్నర్. ఎవరో కానాన్ చేసింది? అయ్యగారు మొహం మీద కెమికల్ పడింది చూడండి. చెప్పు పార్ట్నర్. పార్ట్నర్ వినబట్టలే. అయ్యో, సౌండ్ కట్టేంది ఏంటి? ఏది పట్టుకొని లాగాని తెలియట్లేదు. వీడా చెప్పు పార్ట్నర్, వీడేనా? ఇన్ని బీగా చెవికెళ్ళుకున్నాను. వీడా వీడేనా? చెప్పు సూపర్, సౌండ్ వస్తుందన్నా. పార్ట్నర్, ఈయన పోయినట్టున్నాడే. అయ్యో, ఈ వైర్ ఎక్కడ దోపాలి? అయ్యో, ఎవరైనా చెప్పండి, ఈ వైర్ ఎక్కడ దోపాలి ఏంటో? కోచా, ఊరికే బ్రదర్ పెట్టకన్నా పోయేలాగా ఉన్నాడు. సరిగ్గా చూసి చెప్పు పార్ట్నర్, వాడిని చంపాలి, వాడిని అడ్డుగా నరికేయాలి. డాక్టర్. ఏంటది? డాక్టరా? డాక్టర్ని పేషెంట్ చేసావుగా? ఆ డాక్టర్ని లేపరా నువ్వు. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? కోచా, గోచా, ఏంటి ఉన్నది కూడా పోయిందా? నా పార్ట్నర్ చెప్పాడ్రా, వాడి క్వారీలోనే ఉన్నాడు. నోట్లోంచి సరిగ్గా మాటలు రాక ఏవేవో మాట్లాడుంటారు. ఆయన సారీ అంటే మీకు క్వారీ అని వినపడి ఉంటుంది. అయ్యగారు, సింహాచలం గారి కొడుకు ఏమన్నా మూర్ఖుడా ఇక్కడికి రావడానికి? ఈ పాటికి వాళ్ళ ఆనంద చోటుకే చేరుకొని ఉంటాడు. ఏంట్రా నువ్వు అనేది? ఏంటి అనేది? మట్టి కట్టలు. మీరు కంప్యూటర్ లో కార్టూన్ చూడండి. వాడు లోపలికి దూరి వాళ్ళ నాన్నగారిని తీసుకొని కడప బోర్డర్ క్రాస్ అవుతాడు. ఏయ్! కడప నా కోటరా, వాడు ఏ మూలున్నా సరే వెతికి పట్టుకుంటాడు. ఏయ్, అక్కడ వెతికింది చాలు, త్వరగా రండి.
ఏం బామర్దే పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి. ముందు వాడేవాడో చెప్పు బావా. లిఫ్ట్ తో పాటు వాణ్ణి భూమిలోకి దించేశారు. సింహాచలం కొడుకుని వేసేసావా? థ్యాంక్స్ బావా, థ్యాంక్స్. వాడు కిలాడి అయితే ఈ కోచ జగత్ కిలాడి. ఏయ్ దేవి, నీ గరుడని లేపేశారంట. ఎక్కడున్నావు బావా? వాడు ఇంకా చావలేదు. మన ఏరియాలోకి వచ్చేస్తాడు. ఏంట్రా కోచ్చా? భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చెప్పా పెట్టకుండా వస్తా. అందరూ బయలుదేరండిరా. నువ్వు అసలు మగాడివైతే రారా అన్నావుగా. ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంటి ఇప్పుడు మగాడంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఇలా ఎక్కడికి వెళ్ళినా 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుండె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగాడంటే. ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగుండాలి. నీలాగా గాడిద పాలు తాగినోడికి రాదురా. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్. మేము కన్న తండ్రి మాట వినం, వయసు ప్రభావం. కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎప్పటి మాట వినం, పుచ్చలు లేచిపోతాయి. వాడ్రా కొడుకంటే. అవన్నీ నీలాంటి లుచ్చాకెక్కడ అర్థమవుతాయి? నువ్వు మలేషియా కోచానే చూసావు, ఇది కడప. ఇక్కడ నేనెవరో తెలుసా? వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా? అడవైతే నేను సింహాన్ని, ఆకాశం అయితే పిడుగు, సముద్రం అయితే తిమింగలం, గాలైతే సుడిగాలి. సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది. ఎక్కడ్రా మా నాన్న? నీ బాబే కదా, అదుగో అక్కడ అడుగు, బాగా చూడరా. మన ఊరి మనుషుల్లా కాదు, బాగా కారం తింటారు. అసలు ఆలోచించరు. నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువుని నరికేస్తారు. ఆ తర్వాతే ఎవరని అడుగుతారు. ఇప్పుడు తెలిసిందా? ఇది కడప. ఏదో ఆకాశం పిడుగు అన్నావు, కొట్టరా, కొట్టు. ఏయ్, పిడుగుకి ముందొకటి వస్తుంది, మెరుపు. 10 సెకండ్లే, కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే. చూస్తావా? Oh!